ఇటీవల రద్దు చేసిన 44 కార్మిక చట్టాలు అమలు చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్స్ ను తక్షణం రద్దు చేయాలని ఏఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ 106వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఏఐటియుసి అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కాకినాడలో స్థానిక వీరకమల్ థియేటర్ వద్ద మున్సిపల్ వర్కర్స్, భవన నిర్మాణ కార్మికులతో నగర కార్యదర్శి టి అన్నవరం అధ్యక్షతన జెండా ఆవిష్కరణలు ఘనంగా జరిగాయి. ఈ జెండా ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ఏఐటియుసి జెండాను తోకల ప్రసాద్ ఆవిష్కరణ చేశారు. తోకల ప్రసాద్ మాట్లాడుతూ ఏఐటియుసి 106వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు కాకినాడలో ఘనంగా నిర్వహించామని, ఈ వేడుకలు దేశవ్యాప్తంగా వాడవాడలా ఘనంగా జరుగుతున్నాయని, కాకినాడలో ఏఐటియుసి అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ జీజీహెచ్లో మెడికల్, మున్సిపాలిటీ, భవన నిర్మాణ, ఆర్టీసీ, ఏపీ ఎలక్ట్రిసిటీ, సివిల్ సప్లై తదితర రంగాల్లో జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించామని ఆయన అన్నారు. కార్మికులు, ఉద్యోగుల కోసం నిరంతరం పోరాటం చేసిన ఏకైక సంఘం ఏఐటియుసి అని 1920 అక్టోబర్ 31న బొంబాయిలో లాలా లజపతిరాయ్ ఏఐటియుసి వ్యవస్థాపించారని, 105 సంవత్సరాల పాటు ఎన్నో సుదీర్ఘ పోరాటాలు చేసి 106వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని, 4 లేబర్ కోడ్స్ను తక్షణమే రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనాలు 26,000 రూపాయలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, పని దినాలు పెంచే ఆలోచన విరమించుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేయటం మానుకోవాలని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, ప్రభుత్వ కార్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయాలని అన్నారు. ఎస్ అచ్యుతాపురం రావిచెట్టు వద్ద భవన నిర్మాణ కార్మికుల అడ్డా వద్ద 8 ఏఐటియుసి జెండాను నగర కార్యదర్శి అన్నవరం ఆవిష్కరణ చేశారు. 106వ కేకును కార్మికుల ఆధ్వర్యంలో కటింగ్ చేయడం జరిగిందని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బొబ్బిల్ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి తుపాకుల లక్ష్మీనారాయణ, జానిపల్లి అప్పన్న, నక్క లక్ష్మణ్, త్రిమూర్తులు, రమణ, దుర్గా, శ్రీను, రాజపల్లి ప్రసాద్, బచ్చల శ్రీను, చెంటి తదితరులు పాల్గొన్నారు. భాగంగా ఇవాళ కాకినాడలో ఇటు భవన నిర్మాణ, ఇటు మున్సిపల్, మెడికల్ అన్ని సంఘాల ఏఐటియుసి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ ఏఐటియుసి వ్యవస్థాపక దినోత్సవాలు వేడుకలు 106వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు అనగదొక్కే విధంగా ఇవాళ కార్మిక చట్టాలు 44 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 కోడ్లు తీసుకొచ్చి కనీస వేతనాలు అడగడానికి లేకుండా పోతా ఉంది. ఉద్యోగ భద్రత లేదు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు పర్మనెంట్ లేదు. ఇలాగ మా కార్మికు రావాల్సిన హక్కులన్నీ కూడా కాలరాసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, 44 కార్మిక చట్టాలు ఏదైతే ఉన్నాయో అది పూర్తి స్థాయిలుగా అమలు చేయాలి. 4 లేబర్ కోడ్స్ను తక్షణమే రద్దు చేయాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలి. ఇవన్నీ డిమాండ్స్ మీద కూడా ఇవాళ ఈ వేడుకల సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికని ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి 4 లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే నిన్న హర్యానాలో మహిళలకి సెలవులు అడుగుతూ ఉంటే ఎందుకు సెలవు అంటే వాళ్ళు సిగ్గు విడిచి చెప్పినా సరే వాళ్ళకి ఏంటంటే ఎంత ఇలాంటి చెప్పలేని విషయాలు అనమాట. మహిళలకు నీకు 3 రోజుల్లో కాదో మాకు ఏం తెలుస్తుంది, దానికి ఆధారాలు పంపండి అని చెప్పేసి అంటే ఇంత దుర్మార్గమైన పరిస్థితుల్లో కనపడుతూ ఉన్నారు. ఇలాంటి వాటిని కూడా క్షమించకూడదు. అందుకని మహిళలకి సాధించుకున్న హక్కులు వాళ్ళకి 20 సెలవులు ఉన్నాయి, సిఎల్స్ ఉన్నాయి. ఆ సిఎల్స్లు 3 రోజులు కంటిన్యూగా తీసుకునే హక్కు మనకుంది. సిఎల్స్ 3 తీసుకునే హక్కు ఉంది కాబట్టి ఎవరైనా కావాలన్నా ఆ మహిళలు 3 రోజులు తీసుకునే విధంగా ఇది మనం సాధించి పెట్టుకున్న హక్కు. అందుకని ఈ హక్కులు మీరు అనుభవించాలని కోరుతున్నాం.